మనము లాస్ట్ క్లాస్లో వెక్టార్ స్పేసెస్, వెక్టార్ స్పేస్ ఎగ్జాంపుల్ చెప్పాము. తర్వాత వెక్టార్ సబ్ స్పేస్ చెప్పాము, నల్ స్పేస్ చెప్పాం. అవునా? ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థియరం చేద్దాం. ఇక్కడ నుంచి మనకి థియరం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థియరం స్టేట్మెంట్, థియరం 1 స్టేట్మెంట్, ఇఫ్ V of f be vector space W is subset of V, then the necessary and sufficient condition for W is a subspace of V. Subspace of V is first condition, alpha belongs to W, beta belongs to W implies alpha minus beta belongs to W. Second condition, A belongs to F, alpha belongs to W implies A into alpha belongs to W. ఇది థియరం. సో థియరం ఏం చెప్తుందంటే V of f be a వెక్టార్ స్పేస్. V of f అనేది ఒక వెక్టార్ స్పేస్, W అనేది సబ్సెట్ Vకి. అప్పుడు నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్, W అనేది సబ్ స్పేస్ అవ్వాలంటే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాలి. నెససరీ అండ్ సఫిషియెంట్ అర్థం ఏంటంటే ఇక్కడ మనకి రెండు కండిషన్ ఉన్నాయి. ఒకటి W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V ఎప్పుడు అవుతుందట, ఆల్ఫా బిలాంగ్స్ టు W, బీటా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W. ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్, A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ A ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు W అయినప్పుడు W అనేది సబ్ స్పేస్ అవుతుంది. మనకి నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే అర్థం ఏంటంటే ముందు మనం W అనేది సబ్ స్పేస్ అని తీసుకుని ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు కండిషన్లు మనం తీసుకుని W అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అది నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. అర్థమవుతుందా? ఫస్ట్ మనం నెససరీ కండిషన్ తీసుకుందాం, తర్వాత సఫిషియెంట్ కండిషన్ తీసుకుందాం. సో ఇది థియరం స్టేట్మెంట్. సో ప్రూఫ్ జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ థియరం ఇది. సో ఫస్ట్ మనం ఇచ్చింది రాద్దాం. గివెన్ that V of f is వెక్టార్ స్పేస్ అదే కదా ఇచ్చేది, అది రాద్దాం. నెక్స్ట్ W is subset of V. ఫస్ట్ మనం నెససరీ కండిషన్ తీసుకుందాం. నెససరీ కండిషన్ సో నెససరీ కండిషన్ ఏమని తీసుకుందాం, W అనేది వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ V అని తీసుకుందాం. లెట్ W be సబ్ స్పేస్ ఆఫ్ V అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W, బీటా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W అని. రెండో కండిషను, A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ A ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని మనం ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. PT అంటే ప్రూవ్ దట్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. సో మన W అనేది సబ్ స్పేస్ ని తీసుకుని ఫస్ట్ కండిషన్ ఎలా ప్రూవ్ చేస్తున్నాం చూడండి. సో గివెన్ W is subspace of V. సబ్ స్పేస్ కాబట్టి సబ్ గ్రూప్ అవుతుంది. therefore W is subgroup of V, ప్లస్. అది సబ్ స్పేస్ అయితే సబ్ గ్రూప్ అవుతుంది అర్థం. సబ్ గ్రూప్ అంటే సబ్ గ్రూప్ అన్న గ్రూపే కదా. therefore W, ప్లస్ is a group. సో W, ప్లస్ గ్రూప్. అర్థమైందా?
అంటే గ్రూప్ అంటే అర్థం ఏంటి? 4 కండిషన్లు. క్లాజర్ సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తుంది, ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తుంది, ఇన్వర్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇగో ఆల్ఫా బీటా డబ్ల్యూలో తీసుకోవాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మనకు ఆన్సర్ ఏం రావాలి? ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ రావాలి. చూడండి ఎలా వస్తుంది. ఇంప్లాయిస్ ఆల్ఫా కామా, ఇక్కడ గ్రూప్ కాబట్టి ఇన్వర్స్ ఉంటుంది ప్రతి ఎలిమెంట్కి. సో బీటాకి ఇన్వర్స్ ఏంటి? మైనస్ బీటా. ఆల్ఫా కామా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దిస్ ఇన్స్ ఇన్వర్స్. ఇక్కడ ఏం ప్రాపర్టీ అప్లై చేస్తాం? ఇన్వర్స్ లా. ఇన్వర్స్ అర్థమవుతుందా? సో బీటాకి ఇన్వర్స్ మైనస్ బీటా కూడా డబ్ల్యూలో ఉంటుంది. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు క్లాజర్లో అప్లై చేద్దాం. 2 ఎలిమెంట్స్ డబ్ల్యూలో తీసుకుంటే 2 యాడ్ చేస్తే మళ్ళీ డబ్ల్యూలో ఉంటుంది. ఆల్ఫా ప్లస్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. క్లోజర్ క్లోజర్లా అర్థమవుతుందమ్మా? సో దట్ ఎంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సరే, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏమొచ్చింది? ఆల్ఫా మైనస్ బీటా కూడా డబ్ల్యూలో ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అర్థమవుతుందమ్మా? రెండో కండిషన్. సో రెండో కండిషన్లో డబ్ల్యూ అనేది వెక్టార్ సబ్ స్పేస్ కదా. సిన్స్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి, కాబట్టి డబ్ల్యూ కూడా వెక్టార్ స్పేసే. వెక్టార్ స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్లు. ఒకటి ఏబిలియన్ అవ్వాలి, 2 క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అవ్వాలి. అంటే క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, అవునా కదా రెండో కండిషను. కాబట్టి డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ కాబట్టి 2 కండిషన్లు సాటిస్ఫై అవుతాయి. సో రెండో కండిషన్ ఏంటి? దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్డ్ అంటే అర్థం ఏంటి? స్కేలార్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఫీల్డ్లో డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ 2 మల్టిప్లై చేస్తే దేంట్లో ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. ఇది రెండో కండిషన్. సబ్ స్పేస్ కాబట్టి సబ్ స్పేస్ అయితే 2 కండిషన్లు. ఒకటి ఏబిలియన్ అవ్వాలి, రెండోది క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అవ్వాలి. అవునా కదా? అప్పుడే సబ్ స్పేస్ అవుతుందా? అవునా? అంటే ఇప్పుడు మనం రెండో కండిషన్ తీసుకుందాం. రెండో కండిషన్ ఏంటి? ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే 2 మల్టిప్లై చేస్తే డబ్ల్యూలో ఉండాలి. సో ఇక్కడ రెండో కండిషన్ చూడండి, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, 2 మల్టిప్లై చేస్తే డబ్ల్యూలో. సో రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో నెసరీ కండిషన్ ప్రూవ్ అయింది. సో ఒక పార్ట్ ప్రూవ్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్లో మనం ఈ 2 కండిషన్లు తీసుకొని డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేస్తాం. అక్కడ దాకా రాసుకోండి. సో ఇప్పుడు రెండో కండిషన్ అర్థమవుతుందమ్మా? ఫస్ట్ కండిషన్ అర్థమైంది అందరికీ? సో ఇది మనం ప్రూవ్ చేయవలసింది. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎలా ఇస్తాను నేను? సబ్ స్పేస్ కాబట్టి క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ డెఫినేషన్ పెట్టాను కాబట్టి ఇది ఆల్రెడీ రెండో కండిషన్ అంతే కదా. సో రెండో కండిషన్ కూడా ప్రూవ్ అయింది. సో ఇప్పుడు సఫిషియంట్ కండిషన్. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. సెకండ్ సఫిషియంట్ పార్ట్. సఫిషియంట్ కండిషన్ మనం ఏం తీసుకోవాలంటే ఈసారి ఈ 2 కండిషన్లు తీసుకోవాలి. గివెన్ ఫస్ట్ కండిషన్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. రెండో కండిషన్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ 2 కండిషన్లు మనం తీసేసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలి? డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ W is subspace of V. సబ్స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్లు. ఒకటి క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, ఎడిషన్లో ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్లో క్లోజ్ అవ్వాలి. అవునా కదా? ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. పీఈటీ అంటే ప్రూవ్ దట్, గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. సబ్ స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్లు. అంటే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్
you have to prove that w comma plus is abelian. అది మనం ప్రూవ్ చేయాలి. w యొక్క ప్లస్లో abelian ప్రూవ్ చేయాలి, మల్టిప్లికేషన్లో క్లోజ్ అని ప్రూవ్ చేయాలి, క్లోజర్ అని. సో abelian అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం abelian అంటే 4-5 లాస్ ఏంటంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యుటేటివ్. ఫస్ట్ ఐడెంటిటీలా ప్రూవ్ చేద్దాం. ఐడెంటిటీలా అంటే డబ్ల్యూలో కనుక 0 ఎలిమెంట్ ఉందని మనం ప్రూవ్ చేస్తే ఐడెంటిటీలా సాటిస్ఫై అయిపోయినట్టే. సో మనం ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుందాం, మళ్ళీ అదే ఎలిమెంట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుందాం, మళ్ళీ ఆల్ఫాని డబ్ల్యూ తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ బట్టి మనం ఏదో ఇచ్చు ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, మళ్ళీ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై కండిషన్ 1. అంటే రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ డబ్ల్యూలో ఉంటుంది, అదే కదా కండిషన్ 1. ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఎంత 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దేర్ఫోర్ డబ్ల్యూలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అంటే దీని అర్థం ఏంటి ఐడెంటిటీలా ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఇలా ఇన్వర్స్లా మనం ఇన్వర్స్ ఎలిమెంట్ ఉందని చెప్తే సరిపోతుంది. 0 బార్ అనేది డబ్ల్యూలో కదా, 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ కండిషన్ 1 నుంచి మనం ఎవరైనా ఇచ్చు రెండు సపరేట్ చేస్తే మనకి డబ్ల్యూలో ఉంటుంది. అంటే 0 మైనస్ డబ్ల్యూ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. చూసారా ఆల్ఫాకి ఇన్వర్స్ మైనస్ ఆల్ఫా కూడా డబ్ల్యూలో ఉంది. దేర్ఫోర్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. అర్థమవుతుందమ్మా? 0 ఉంటే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయినట్టు, ఆల్ఫాకి మైనస్ ఆల్ఫా కూడా ఉంది కాబట్టి ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ క్లోజర్లో చేద్దాం. ఇక్కడ దాకా రాసుకోండి. ఇది రాయండి మళ్ళీ మీరు సఫిషియంట్ కండిషన్ అని రాసి గివెన్ రెండు కండిషన్ తీసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలో రాసి ఈ లాస్ట్ రాయండి. ఇక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు మనం ఐడెంటిటీ ప్రూవ్ అయింది, ఇన్వర్స్లో ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏదా క్లోజర్లో తీసుకుందాం. క్లోజర్లో నెక్స్ట్ థర్డ్ వన్ క్లోజర్ ఎడిషన్లో ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మనకేం రావాలి, రెండు కలిపితే కూడా డబ్ల్యూలో ఉండాలి, అది కదా రావాలి. చూడండి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకోండి, మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకోండి. మైనస్ ఇప్పుడు చెప్పాం ఇన్వర్స్లో కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుందని, కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ బై కండిషన్ 1 ఏం చెప్పచ్చు, రెండు మైనస్ చేస్తే కూడా డబ్ల్యూలో ఉంటుంది. దేర్ఫోర్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై కండిషన్ 1. అర్థమవుతుందా? దట్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. చూసారా రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే రెండు యాడ్ చేస్తే మళ్ళీ అదే దాంట్లో ఉంది. దేర్ఫోర్ క్లోజ్డ్. ఇక్కడ తీసుకోండి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ అని కంటిన్యూషన్ రాసుకోండి. ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ రెండు యాడ్ చేస్తే కూడా డబ్ల్యూలో ఉంది. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. సో క్లాజర్లో సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ సాటిస్ఫై అయింది. ఇంకే లాస్ అసోసియేటివ్, కమ్యుటేటివ్లా మిగిలిపోయి, అవునా కదా? ఇక్కడ డబ్ల్యూ అనేది సబ్సెట్ అనేది పడిచ్చారు కదా, డబ్ల్యూ అనేది సబ్సెట్ కాబట్టి అసోసియేటివ్లా కమ్యుటేటివ్ సాటిస్ఫై అయిపోతాయి, మనం కదా చెప్పక్కర్లేదు. ఏమని రాయాలంటే సిన్స్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి ఈజ్ వెక్టార్ స్పేస్. డబ్ల్యూ అనేది వీలో ఉంది అంటే డబ్ల్యూలో ఎలిమెంట్స్ అన్ని వీలో ఉంటాయి, వి అనేది వెక్టార్ స్పేస్. అండ్ all elements of W contained in V అంటే W1లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని Vలో ఉంటాయి కాబట్టి V అనేది సబ్ స్పేస్ కాబట్టి మేము ఏం చెప్పచ్చు అసోసియేటివ్ అండ్ కమ్యుటేటివ్ సాటిస్ఫైడ్ అని రాస్తారు. దేర్ఫోర్ అసోసియేటివ్ అండ్
కమ్యూటేటివ్ సాటిస్ఫైడ్ అని రాశారు. అర్థమవుతుందమ్మా? సబ్సెట్ కాబట్టి ఇది వెక్టార్ స్పేస్ కాబట్టి డబ్ల్యూ ఎలిమెంట్స్ అన్నీ వీలో ఉంటాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే అసోసియేటివ్ కమ్యూటేటివ్ సాటిస్ఫైడ్ డైరెక్ట్ రాసేవచ్చు. దేర్ఫోర్ క్లోజర్ అయిందా, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది, కమ్యూటేటివ్ అయింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, డబ్ల్యూ ప్లస్ ఈజ్ ఎబిలియన్ రూట్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజర్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేయాలి. ఇలా రాస్తాం. సో ఎబిలియన్ గ్రూప్ అయిపోయిందా, ఇప్పుడు క్లోజ్డ్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్, now we have to prove that W is closed under scalar multiplication. అంటే అర్థం ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, స్కేలార్ ఫీల్డ్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ రెండు గుణిస్తే మళ్ళీ దేంట్లో ఉండాలి, డబ్ల్యూలో రావాలి. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. రెండో కండిషన్ చూడండి, బై కండిషన్ 2 ఇక్కడ పార్ట్ 2 అని రాసుకోండి. ఇక్కడ కండిషన్ 2 బట్టి ఏం చెప్పి చూడండి, కండిషన్ 2 ఏం చెప్పింది, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, డబ్ల్యూ బిలాంగ్స్ టు ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని కండిషన్ 2 చెప్పిందా లేదా. బై కండిషన్ 2 ఎఫ్లో ఒక ఎలిమెంట్ తీసుకోండి, డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఆ రెండు మల్టిప్లికేషన్ దేంట్లో వస్తుంది, డబ్ల్యూ. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. వాళ్ళే ఇస్తారు, ఇది ఈజీ అన్నమాట. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఇది పెద్ద కష్టపడకలేదు, వాళ్ళే ఇస్తారు, డైరెక్ట్ రాసేవచ్చు. మల్టిప్లికేషన్ బై కండిషన్ 2 వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం క్లోజ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. క్లోజ్డ్ అంటే క్లోజర్లా అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ దాంట్లోనే ఉండాలి. ఉన్నదా లేదా, మళ్ళీ వాళ్ళే ఇస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు ప్లస్లో ఎబిలియన్ అయింది, స్కేలార్ మల్టిప్లికేషన్లో క్లోజర్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకా కొన్ని పోస్టులేట్స్ ఉన్నాయి. ఏంటి, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, అవన్నీ కూడా డబ్ల్యూ సబ్సెట్ వి కాబట్టి సాటిస్ఫై అని రాయొచ్చు. సిన్స్ W is subset of V, all remaining postulates satisfied అని రాసేవచ్చు. అంటే ఆల్ రిమైనింగ్ పోస్టులేట్స్ ఏంటి, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బీ ఆల్ఫా, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా, అవన్నీ ఉన్నాయి కదా, అవి సాటిస్ఫైడ్ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. ఏ ఇంటూ బి ఆల్ఫా అంటే ఏ బి ఇంటూ ఆల్ఫా. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, డబ్ల్యూ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి. అదమ్మా థియరం. హెన్స్ ప్రూవ్డ్, లాస్ట్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. అర్థమైందా అందరికీ? ఇది థియరం. ఈ థియరము 10 మార్క్స్ థియరం, చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. సో థియరం ఏం చెప్తుంది, డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అయితే రెండు కండిషన్ సాటిస్ఫై చేయమంది. నెక్స్ట్ ఆ రెండు కండిషన్ తీసుకుని డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని నిరూపించమన్నారు. అంతే కదా, థియరం ప్రూవ్ చేయమన్నారు. సో మనం రెండు కండిషన్ తీసుకుని ప్రూవ్ చేస్తాం. తెలిసిందమ్మా? ఇది మనం వెక్టార్ స్పేస్లో ఫస్ట్ థియరం. అర్థమైంది అందరికీ? థ్యాంక్ యూ.